వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నీ కుమార్ దామిరా. డీటెయిల్ చూస్తే పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అయితే పట్టణాలు దేశానికి ఆర్థిక ఇంజన్లు. తెలంగాణ రాష్ట్రానికి 70% ఆదాయం పట్టణాల నుంచే సమకూరుతుంది. దీన్ని గుర్తించింది కాబట్టే కేసీఆర్ సర్కార్ పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక వసతుల కోసం అప్పు తీసుకొచ్చి మరీ పెట్టుబడులు పెట్టింది. మున్సిపల్ బాండ్ల రూపంలో నిధులు సేకరించింది. అందుకే 10 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. మొత్తంగా పాలమూరులో మున్సిపాలిటీలు కేసీఆర్ హయాంలో ఎలా డెవలప్ అయ్యాయో మా మహబూబ్ నగర్ ప్రతినిధి నరేష్ అందించే గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మహబూబ్ నగర్ పట్టణ రూపురేఖల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో పాత జిల్లా కేంద్రం అయినప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచినటువంటి మహబూబ్ నగర్ పట్టణాన్ని కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చేసింది. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, పారిశ్రామిక రంగాల్లో బీఆర్ఎస్ తనదైనటువంటి మార్క్ చూపించింది. అయితే గడిచిన 2 ఏళ్లుగా మాత్రం మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి పనులను పూర్తి చేయకపోగా కొత్తగా అభివృద్ధి మహబూబ్ నగర్ పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి దయనీయమైనటువంటి స్థితి మహబూబ్ నగర్లో ఉండేది. 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళ సరఫరా జరుగుతూ ఉండేది. అటువంటి మహబూబ్ నగర్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన మీద గత బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాగునీటి వసతిని కల్పించడం, రోడ్లు, వసతులు, డ్రైనేజీ వంటి సౌకర్యాలను కల్పించాలనేటటువంటి మహబూబ్ నగర్ పట్టణంలో యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపట్టి పట్టణ రూపురేఖల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చివేసింది. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ పట్టణ ప్రజల చిరకాల కోరికగా ఉన్నటువంటి బైపాస్ రోడ్డును నిర్మించడం జరిగింది. 5 కిలోమీటర్ల దూరం ఎనుగొండ నుండి బూత్పూర్ రోడ్డు వరకు 4 లేన్ల రహదారి మహబూబ్ నగర్ పట్టణానికి మరిహారంగా ఉంది. మహబూబ్ నగర్ పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల చర్యలను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనలో మహబూబ్ నగర్ పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 100 కోట్ల రూపాయలతోటి వసతులను పట్టణ ప్రజలకు కల్పించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వము. ముఖ్యంగా పట్టణ ప్రజలకు కావాల్సినటువంటి ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు కావచ్చు, వైద్యానికి సంబంధించినటువంటి హాస్పిటల్లో ఫెసిలిటీస్ పెంచడం కావచ్చు, డ్రైనేజీల నిర్మాణం వంటి పనులను చేపట్టి పట్టణ ప్రజలకు వేగంగా అభివృద్ధి ఏంటో చూపించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకమైనటువంటి చొరవతోటి మహబూబ్ నగర్ పట్టణం రూపురేఖలన్నీ కూడా మారిపోయాయి. మహబూబ్ నగర్ పట్టణం అభివృద్ధి ఏ విధంగా జరిగింది గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, ఏం చెప్తారు దాని గురించి? ఒకే ఒక మాట, పాలమూరు అంటే అసలు ఎవరైనా బస్టాండ్లో దిగి మంచినీళ్ళు అని హోటల్ అడిగితే కూడా చాయ్ తాగితే నీళ్ళు ఇస్తామని చెప్పేది. 14 రోజులకు ఒకసారి నీళ్ళు. ఏ ఊర్లో చూసినా బిందెలు పట్టుకో ఊరు పెట్టుకోవాల్సిందే. స్నానాలు కూడా ఓ రోజు చేస్తే ఓ రోజు చేయలేదు, అటువంటి పరిస్థితి ఉండేది. చూస్తే మళ్ళీ కృష్ణానది ఉంది,
అన్ని నదులు ఉన్నాయి, అన్ని వాగులు వంపులు పొర్లుతుంటాయి. కానీ ఆ వానాకాలం అయిపోగానే పంటలకు నీళ్ళు లేదు, తాగడానికి నీళ్ళు లేదు. అట్లా ఊర్లో మొత్తం దుమ్ము ఉండేది. రోడ్లు చిన్న వర్షం వస్తే బస్ స్టాండ్ కాడ అందరు ఆగిపోయేది, న్యూటన్ల కాడ ఆగిపోయేది. రాత్రిపూట చిమ్మ చీకటి ఉంటుండే, అస్తవ్యస్తంగా ఉంటుండే. ఇంత పెద్ద మామినార్ టౌన్లో 500 రూపాయలకు 1000 రూపాయల గజం అంటే కూడా భూములు దొరికేటివి. అట్లా అది పరిస్థితి అనమాట. ఇవాళ మహబూబ్నగర్ అంటే ఒక పెద్ద మహానగరంగా అయింది. ఒక చిన్న ఇండస్ట్రీ లేకుండా ఇక్కడ ఉన్న కాటన్ మిల్ బంద్ అయిపోయింది. చిన్న కాటన్ మిల్ ఉండేది. ఇక చూడినట్టు కేసీఆర్ గారి దయ వల్ల 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అమరాజా కంపెనీ తీసుకొచ్చినాం, ఐటీ టవర్ తీసుకొచ్చినాం, అన్నీ బ్రహ్మాండంగా బైపాస్ రోడ్లు చేసినాం. ఇవాళ పరిస్థితి చూస్తే మళ్ళీ ఎలా గొంగ వేసిన కాడు ఉన్నట్టు మా పరిస్థితి ఎట్లే ఉంది. ఎక్కడ మా పరిస్థితి ఎట్లే ఉంది. మహబూబ్నగర్ పట్టణ అభివృద్ధిలో ముడా ఏర్పాటు అత్యంత కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. మహబూబ్నగర్ పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీలను కలుపుతూ మొత్తం 12 మండలాల్లోని వివిధ గ్రామాలతోటి మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముడా ఏర్పాటు మహబూబ్నగర్ పట్టణ అభివృద్ధిలో ఒక గేమ్ చేంజర్గా మనం చెప్పుకోవచ్చు. మహబూబ్నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నుండి పెద్ద ఎత్తున ముడాకు ఇప్పుడు ఆదాయం సమకూరుతుంది. గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వము మహబూబ్నగర్ పట్టణానికి ఎటువంటి అభివృద్ధికి నిధులు కేటాయించకపోయినప్పటికీ కూడా ముడాకు వచ్చేటటువంటి ఆదాయంతో ప్రస్తుతానికి మహబూబ్నగర్ పట్టణంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. చౌరస్తాల సుందరీకరణ కావచ్చు, బస్టాప్ల నిర్మాణము, రోడ్లు, మౌలిక వసతుల కల్పనలో ముడాకు వచ్చేటటువంటి ఆదాయంతో మహబూబ్నగర్ పట్టణంలో ప్రస్తుతానికి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. చాలా ముందు చూపుతోటి మహబూబ్నగర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ముడా ఏర్పాటు ఇవాళ మహబూబ్నగర్ పట్టణ అభివృద్ధికి నిధులను తీసుకొచ్చి పట్టణ ప్రజల అభివృద్ధి కార్యక్రమాలన్నిటి కూడా ముడా నిధులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది. మహబూబ్నగర్ కార్పొరేషన్కు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రతిపాదనలు పంపింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహబూబ్నగర్ కార్పొరేషన్ ఏర్పాటు అయినప్పటికీ కూడా మహబూబ్నగర్ కార్పొరేషన్కి ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వము 2 ఏళ్లలో ఎటువంటి నిధులు కూడా కేటాయించలేదు. మహబూబ్నగర్ పట్టణ అభివృద్ధి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులు పూర్తి చేయకపోగా కొత్తగా అభివృద్ధి పనులు కూడా ఎటువంటివి చేపట్టడం లేదు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 1000 పడకల ఆసుపత్రి నిర్మాణము పూర్తయినప్పటికీ కూడా 1.5 పెండింగ్ పెట్టింది. దానికి సంబంధించి 570 కోట్ల రూపాయలతోటి మౌలిక వసతుల కల్పన హాస్పిటల్లో చేయాల్సి ఉంది. అయినప్పటికీ కూడా దానికి టెండర్లు పిలవకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. మరోవైపు జిల్లా కేంద్రంలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమే చేపట్టింది. వాటిని అన్నిటినీ కూడా పడావు పెట్టింది. హరిత హోటల్ నిర్మాణానికి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పనులు ప్రారంభించడం జరిగింది. ఇలా చాలా కార్యక్రమాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినప్పటికీ కూడా వాటిని పూర్తి చేయకుండా పెండింగ్లో పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా కాలయాపన చేస్తుంది. ఎక్కడా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనేటటువంటి దురుద్దేశంతో పనులన్నీ కూడా పెండింగ్ పెట్టి మహబూబ్నగర్ పట్టణ అభివృద్ధిపైన పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వస్తుంది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వము 2 ఏళ్లుగా మహబూబ్నగర్లో కొత్త అభివృద్ధి పనులు చేపట్టలేదు? పైగా బీఆర్ఎస్ చేపట్టినటువంటి పనులన్నీ కూడా పెండింగ్లోనే పెట్టింది. వాళ్లకు కసి, ఆత్మగౌరవ భవనాలు కట్టుకున్నాం, హాస్టళ్ళు కట్టుకున్నాం, అద్భుతంగా అభివృద్ధి పెరుగుతూ ఉంది. వాళ్ళు ఏంటంటే వీళ్ళంతా మంచిగా బతకొద్దు, మా ఇండ్ల కాడ వచ్చి అడగాల. హాస్పిటల్లో పడితే కూడా అయ్యా 1000 రూపాయలు 2000 అడగాల. వాళ్ళ దగ్గర జీతాలు ఉండాలి. మా వ్యవసాయ కుటుంబాలు దివాలా తీయాలి. వాళ్ళు మాత్రమే, రాజకీయ నాయకులు మాత్రమే బాగుండాలి. రాజకీయ నాయకులు మాత్రమే బాగుండి నడవాలా. అన్ని అభివృద్ధి కావద్దు అనేది వాళ్ళకు ఒక కసి, కోపం అన్నమాట. మహబూబ్నగర్ పట్టణాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పక్కన దివిటిపల్లి వద్ద 400 ఎకరాల భూమిని పరిశ్రమల కోసం సేకరించింది. ఇక్కడ ఐటీ టవర్ను నిర్మించింది. 4 ఎకరాల్లో 40 కోట్ల రూపాయలతోటి G+4 ఐటీ టవర్ను మహబూబ్నగర్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది.
నిర్మించడమే కాకుండా 9 ఐటీ కంపెనీలు తీసుకొచ్చి వలసల జిల్లాగా పేరుగాంచినటువంటి మహబూబ్ నగర్ స్థానిక యువతకు ఐటీ కొలువులు అందించిన ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. మరోవైపు అమర్ రాజా కంపెనీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కీలకంగా వహించింది. ఎన్నో రాష్ట్రాలు అమర్ రాజా కంపెనీ ఏర్పాటు కోసం పోటీ పడుతున్నప్పటికీ కూడా అప్పటి ఇండస్ట్రీస్ మంత్రి కేటీఆర్, స్థానిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకమైనటువంటి చొరవతోటి ఇక్కడ అమర్ రాజా కంపెనీని ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి అమర్ రాజా లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేసింది. స్థానికంగా ఉపాధితో పాటు దాదాపు 7,500 మందికి ప్రత్యక్ష ఉపాధి, దాదాపు 10,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేటటువంటి విధంగా ఇక్కడ అమర్ రాజా పెట్టుబడి పెట్టింది. అమర్ రాజా కంపెనీ తన కార్యకలాపాలను కూడా ఇక్కడ ప్రారంభించింది. మహబూబ్ నగర్ పట్టణ రూపురేఖలు మారిపోయేటటువంటి విధంగా ఈ యొక్క అమర్ రాజా ఫ్యాక్టరీ కావచ్చు, ఐటీ టవర్ నిర్మాణం అనేది కొత్త అడుగులు వేసింది, ప్రగతికి బాటలు వేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ గతంలో ఎప్పుడూ కూడా ఒక్క ఇండస్ట్రీ కూడా లేనటువంటి మహబూబ్ నగర్ పట్టణంలో 10,000 కోట్ల రూపాయలతోటి అమర్ రాజా కంపెనీని ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి యువతకు, ప్రజలకు ఉపాధి కల్పించేటటువంటి దిశగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మహబూబ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఐటీ టవర్ పట్ల గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వహిస్తుంది. దాదాపు 1000 నుంచి 1,200 మంది పనిచేసేటటువంటి విధంగా ఐటీ టవర్ను నిర్మించి ఇక్కడ ఐటీ కొలువులు అందించేటటువంటి విధంగా 9 కంపెనీలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి తమ కార్యకలాపాలు చేసేటటువంటి విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తే కొత్త కంపెనీలను తీసుకుపోగా ఉన్న కంపెనీలు కూడా తరలి వెళ్లే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. 2023లో 9 కంపెనీలతో ప్రారంభమైనటువంటి ఐటీ టవర్లో నేడు కేవలం 2 కంపెనీలు మాత్రమే ఉన్నాయి. 100 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. పాలమూరు జిల్లాలో ఐటీ కొలువులు అందించేటటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి ఐటీ టవర్ నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము నీరుగారుస్తూ వచ్చింది, పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కొత్త కంపెనీలు తీసుకురావడంలో ఎటువంటి శ్రద్ధ కనపరచడం లేదు. స్థానిక నాయకులంతా కూడా ఐటీ టవర్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. వలసల జిల్లాగా ఉన్నటువంటి పాలమూరుకు ఐటీ సేవలు విస్తరించాలనేటటువంటి లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఐటీ టవర్ నిర్మాణాన్ని పూర్తిగా ఇక్కడ ఐటీ కార్యకలాపాలు పెంపొందించేందుకు మరిన్ని కంపెనీలు వచ్చేటటువంటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణ పట్టణాలు కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచాయి. పట్టణాలతో కూడిన అభివృద్ధి, ప్రణాళికతో కూడిన అభివృద్ధి, పాలనలో పారదర్శకతోడు పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనతో పట్టణాలు అభివృద్ధిలో పరుగులు పెట్టాయి. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా కేటీఆర్ మార్గనిర్దేశంలో మున్సిపల్ శాఖ గొప్ప విజయాలు సాధించింది. దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో నిలబడింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకే పిల్లలమరి వృక్షం ఐకాన్గా నిలుస్తుంది. 700 ఏండ్ల చరిత్ర కలిగినటువంటి ఈ భారీ వృక్షాన్ని కాపాడేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. చెట్టు చనిపోయే స్టేజ్కి చేరుకున్నటువంటి తరుణంలో ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ద్వారా ఈ చెట్టుని బతికించారు. ఈ సెలైన్ ట్రీట్మెంట్ చేయడంతో పాటు చెట్టు ఊడలను భూమిలోకి దించడం ద్వారా ఈ యొక్క చెట్టును తిరిగి బ్రతికించారు. నిత్యం వేలాది మంది ఇక్కడికి టూరిస్టులు వస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి కూడా ఈ చెట్టును చూసేందుకు వచ్చేవారు. అటువంటి సందర్భంలో ఈ చెట్టుని మీద ఆడడము, కొమ్మలతోని ఊగడం వల్ల ఈ చెట్టు పూర్తిగా చనిపోయేటటువంటి దశకు చేరుకుంది. దాదాపు 2.5 ఏళ్ల పాటు అకుంఠిత దీక్షతోటి ఈ చెట్టును బ్రతికించేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వము. ఈ చెట్టును బ్రతికించి మళ్ళీ పిల్లలమరికి పూర్వవైభవం తీసుకొచ్చేటటువంటి దిశగా అన్ని రకాల ప్రయత్నాలను కూడా చేసి విజయవంతం చేయడం జరిగింది. 1.5 ఏళ్ల నుంచి కూడా చెట్టును దగ్గర నుంచి చూసేందుకు పర్యాటకులకు అనుమతిస్తున్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలు సేద తీరేందుకు అనేక పార్కులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం
అభివృద్ధి చేసింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్. అప్పన్నపల్లి శివారులో మొదటగా చిన్న నర్సరీగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని దశల వారీగా అభివృద్ధి చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక చొరవతోటి పార్కు దశల వారీగా అభివృద్ధి చెంది ఎంతోమంది పర్యాటకులను ఆకర్షించింది. హైదరాబాద్ రాయచూర్ రహదారి ప్రక్కన ఉండడము, హైదరాబాద్తో పాటు కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున టూరిస్టులు ఈ పార్కును చూసేందుకు వచ్చేవారు. వచ్చినటువంటి సందర్శకులకు సరికొత్త అనుభూతి అందించేటటువంటి దిశగా అనేక కార్యక్రమాలను పార్కులో చేపట్టడం జరిగింది. ప్రధానంగా జంగిల్ సఫారీ 14 కిలోమీటర్ల అడవిలో ప్రయాణం ఉంటుంది. జంగిల్ సఫారీని కూడా ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. పార్కును దశల వారీగా అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున టూరిస్టులను ఆకర్షించేందుకు ప్రతి ఏటా కూడా ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చి టూరిస్టులను ఆకర్షించి వచ్చినటువంటి వారికి సరికొత్త ఆనందాన్ని అందించేటటువంటి దిశగా కూడా చర్యలు చేపట్టింది. పిల్లా పాపలతో కలిసి ఒక రోజంతా గడిపేటటువంటి విధంగా అనేక రకాలుగా పిల్లలు ఆడుకునేటటువంటి విధంగా కూడా ఇందులో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం ఈ పార్కు అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం కాబడ్డది. ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు, కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు రావడం లేదు. ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇటువైపు 2 ఏళ్లుగా కన్నెత్తి చూడలేదు. పార్కులో అభివృద్ధి పనులు చేపట్టాలి, కొత్తగా టూరిస్టులను ఆకర్షించాలనేటటువంటి లక్ష్యం లేకపోవడంతో పార్కుకు వచ్చేటటువంటి సందర్శకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. పైగా కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్గా ప్రభుత్వం నామకరణం చేస్తే ఆ పేరును మార్చడం తప్ప పార్కులో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. పైగా ఈ వచ్చేటటువంటి టూరిస్టుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోవడంతో పార్క్ వచ్చేటటువంటి ఆదాయం తగ్గింది. దీంతో పాటు ఇందులో పనిచేసేటటువంటి ఉద్యోగుల సంఖ్య కూడా సగానికి తగ్గించారు. పెద్ద ఎత్తున టూరిస్టులను ఆకర్షించేటటువంటి విధంగా ఉన్నటువంటి ఈ పార్కు నిర్లక్ష్యం కాబడడంతో పట్టణ ప్రజలంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్కును మరింతగా అభివృద్ధి చేయాల్సింది, పూర్తిగా దీన్ని పడావు పెట్టడము, దీనికి ఎటువంటి నిధులు కేటాయించకపోవడంతో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడం లేదు. మహబూబ్ నగర్ టౌన్ అభివృద్ధిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మినీ ట్యాంక్ బండ్. 2014 సమయంలో చెత్తా చెదారము దుర్గంధంతో నిండినటువంటి ఈ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేశారు. తదనంతరం టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించి కొంతమేర పనులను కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు గత 2023లోనే పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. ఈ అభివృద్ధి పనులను ఎక్కడికక్కడ నిలిపివేసింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు అభివృద్ధి చూశారు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూశారు. ఎట్లా అనిపిస్తాం? గతంలో చూసిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి మీరే చూస్తున్నారు. అదో ట్యాంక్ బండ్ కానీ, అక్కడ స్టేడియం కానీ, హాస్పిటల్ను దాన్ని పునరుద్ధరించే స్థితిలో లేదు ప్రభుత్వం ఈరోజు. శ్రీనివాస్ గౌడ్ గారు మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్లో ఎక్కడ లేని విధంగా నీళ్లను మా భగీరథ కాలనీకి ఇచ్చిండ్రు. ఆయనకు మేము సదా కృతజ్ఞులం. అయితే ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకు ఇంతవరకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉంది. కాబట్టి ఇప్పుడు జనాలు ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే బాగుంటుంది. ఏదో పచ్చగుండి ఈ మైదానం అంతా ఎండు గడ్డిలతోనే నిండిపోతుంది. ఒక్కసారి మీరు ఇంతకుముందు చూసినా సార్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? మరి జనానికి ఎందుకు అర్థమవుతలేదో మాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పటికైనా కనీసం జనం చూసి బైపాస్ నుండి కరెంట్ అనండి 24 గంటలు కరెంటు ఉంటుండే, ఈరోజు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. మరి ఇదంతా ఎవరు చేసినారు? బైపాస్ లేనప్పుడు హైదరాబాద్ నుంచి రాయచూరు పోవాలనుకుంటే మహబూబ్నగర్ నుంచి పోయేటోళ్ళు అనుకుంటున్నారు అసలు ఏంది బై మహబూబ్నగర్ ఇంత ఇదైందని చెప్పి. బిఫోర్ 14 ఆ 14 తర్వాత ఈరోజు హైదరాబాద్ నుంచి రాయచూరు పోయిన వాళ్ళు కానీ బైపాస్ కానీ వస్తుంటే మహబూబ్నగర్ ఏంది బై ఇంత డెవలప్ అని చెప్పి మా రిలేషన్ కూడా ఎంతోమంది చెప్తున్నారు. అసలు ఎట్లా అంటే అసలు చూస్తుంటేనే వాళ్ళకి అనిపిస్తుంది అదే ఏంది కలెక్టరేట్ ఏంది ఇంత పెద్ద కలెక్టరేటు, ఇంతవరకు 2 సంవత్సరాలు దాన్ని ఓపెనింగ్ లేదు, ఇంతవరకు దానికి ఏం చేయనిగలేదు. ఇంకోటి ఈ యొక్క ఈ ట్యాంక్ బండ్ మీద ఇంతకుముందు మేము ఇట్లే పోతుంటే అదే వెహికల్ పోనీకి కూడా కింద పడుతుంటే మేము
మనిషి పోవడానికి కూడా రాకుంటుండే ఇట్లా వెళ్ళిపోతుంటే కూడా అసలు అటువంటి పరిస్థితులు ఈరోజు కార్లు తిరుగుతున్నాయి, అన్ని తిరుగుతున్నాయి. ఇంత మంచి చేస్తే ఈ 2 years నుంచి ఈ చెత్త చెదారం చూడండి, ఒకసారి చూడండి మీరు, ఎంత చెత్త చెదారం ఉంది, ఎంత క్లీన్ ఉంటుండే రోడ్డు కూడా గుంతలు గుంతలు అయిపోయినాయి మొత్తం ఇక్కడ. అసలు ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్కి సంబంధించి 2 ఏళ్ళ నిర్లక్ష్యం గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఎక్కడి పనులు అక్కడ నిర్లక్ష్యం. ఏ సామాజిక వర్గం ఎలాంటి ప్రజలు కూడా సంతోషంగా లేరు అని భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి మరోసారి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన జెండా ఎగరేస్తామని ధీమాతోటి అభ్యర్థులు కానీ ప్రజలు కానీ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని వేచి చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మహబూబ్నగర్ పట్టణం పట్ల ఇంత నిర్లక్ష్యంగా వహిస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మీకు తెలిసిందే, కాంగ్రెస్ అంటేనే స్కామ్ రేస్ లాగా వాళ్ళకు పేరు పడిపోయింది. కాబట్టి వాళ్ళకు అభివృద్ధి కన్నా ఈ కమిషన్లు వీటిపైన ఎక్కువ వాళ్ళు దృష్టి సారిస్తారు. మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది మనకు మెడికల్ హాస్పిటల్, 1000 పడకల మెడికల్ హాస్పిటల్, ఇక్కడ లేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వారి ప్రజల ఆరోగ్యము, ప్రజల శ్రేయస్సు కోరి వాళ్ళు పట్టణ నడిబొడ్డున మన హాస్పిటల్ని దాదాపుగా 70% వరకు పూర్తయింది. కేవలం 550 కోట్ల రూపాయలతో వాళ్ళు మెటీరియల్కి అక్కడ కావాల్సిన మిషనరీ కానీ మిగతా మౌలిక వసతులు అన్నీ కూడా కంప్లీట్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఇంకా మన్నెంకొండ దగ్గర కూడా చూసుకుంటే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా రోప్వే ప్లాన్ చేయడం జరిగింది. అది కూడా టెండర్ వాపసు పంపించడం జరిగింది. ప్రతిదీ కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది. మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల వేళ మహబూబ్నగర్ డెవలప్మెంట్ గురించి చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు ఏం చెప్తారు? మహబూబ్నగర్ ప్రజలారా, 2014 కన్నా ముందు పరిస్థితి చూడండి, 2014 తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంది. 2014 రోడ్లు, మంచినీళ్ళు లేక, కరెంట్ లేక కష్టాలు ఉండేటివి. 10 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి డెవలప్ చేసి ఇప్పుడు ఉద్యోగాలు లేవు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఊసే లేదు. 4000 పెన్షన్ వేస్తామన్నారు, 2000ది ఉన్న పెన్షన్ పీక్ పడేసారు 2 నెలలది. ఇక టౌన్ వాల్యూ తగ్గిపోతుంది, అస్తవ్యస్తంగా ఉంది. కొత్త ఒక స్కీమ్ చేసిందే లేదు, చేసేది పేపర్ల మీద పెద్ద 1000 కోట్లు చూపుతున్నారు తప్ప ఒక్క పని ఏది లేదు. 2.5 ఏళ్లలో జరిగింది ఏం లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము ఈ ఊరి వాల్యూ పెంచినామా తగ్గినామా చూడండి. మరి ఈ 2.5 ఏళ్లలో తగ్గిందా పెరిగిందా చూడండి. కనుక దయచేసి మరి ప్రజలు ఆలోచన చేసి మా పార్టీ ఎవరైనా ఉన్నారు ముఖాలు చూడకండి. కారు గుర్తు చూసి, కేసీఆర్ని చూసి, మమ్మల్ని చూసి మీరు ఓటేయండి. 100% ఈ టౌన్ ఇమేజ్ ఇట్లా హైదరాబాద్ ధీటుగా అందేటట్టు చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి. స్పెషల్ ఫోకస్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.